గేమ్ చేంజర్ మూవీలో బలే అయిపోయింది ఇంకెవరయ్యా అంటే ప్రధానంగా సుకుమార్ గారే చెప్పారనమాట. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది పక్కా నేషనల్ అవార్డు అని. పాపం తనతోటి కూడా లిటరల్లీ సో తన గొంతు పట్టి చెప్పించారనిపించింది నాకైతే. తనని ఎంతో పకడ్బందీగా ఎంతో ప్లాన్ చేసుకుని తనతో చెప్పించారనిపించింది నాకు. రంగస్థలం చేశారని తప్ప ఏం లేదు అక్కడ. సో తనతోటి కూడా చెప్పించడం మన చిరంజీవి గారు కూడా చెప్పడం నేషనల్ అవార్డు పక్కా వస్తుందని చెప్పేసి శ్రీకాంత్ గారితో కూడా చెప్పించడం. ఇంకా ఆయన చేసేదే సినిమాలు కొని దాంట్లో ఈయన క్యారెక్టర్ అంటే ఏదైతే రామ్ చరణ్ గారి బిహేవియర్ ఉంటుందో నచ్చుతుందేమో కానీ సో పర్సనల్ గా నచ్చుతుంది. దాన్ని పట్టుకొని కూడా సో ఈ మన బాబు నేషనల్ అవార్డు పక్కా కొడతారని చెప్పడం. సో ఇదంతా నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది అనమాట. ఒక నేషనల్ అవార్డు సినిమా ఎలా ఉండాలి, ఆ సీన్ ఎక్కడ, ఆ స్టోరీ ఎక్కడ, ఆ బిల్డింగ్ ఎక్కడ, అదంతా సినిమా కారణం. మొత్తం సంకనాకడానికి సినిమా ప్రధానంగా కారణం. సంకనాకడం అంటే మీరు బూతులైనా తీసుకోండి, సో అది పర్సనల్ విషయం. కాకపోతే ఆ సినిమా పోవడానికి పక్కా అది నేషనల్ అవార్డు ఏదైతే అన్నారో ఆ విధంగా లేకపోవడం, సో ఆ పర్స్పెక్టివ్ లేకపోవడం. మీరు ఏదైతే సాంగ్స్ పెట్టిన శ్రద్ధ కొంచెం స్టోరీలో పెట్టుంటే ఈ సినిమా నేషనల్ అవార్డు కాదు దానమ్మ మొగుడు కూడా తీసుకొచ్చేది. స్టోరీ బిల్డింగ్ లేదు అక్కడ. సో ఎందుకు పోతుంది, ఎందుకు వస్తున్నారు, అక్కడ వాళ్ళని వీళ్ళని పెట్టారు. సో బ్రహ్మానందం గారిని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళని వీళ్ళని చాలా మంది పెట్టారు. అక్కడ కామెడీ లేదు, స్టోరీ లేదు. సో అందరినీ ఏదో తాగడం, అందరు రావాలి ఇక ఇరికించేసి అమాయకం ఇరికించమని చెప్పేసి ఇరికించేసారు చెప్పాలన్నమాట. అమాయకం ఇరికించమని చెప్తారు కదా జాతిరత్నాలు, అలానే ఇరికించేశారు ఈ మూవీని. లిటరలీ ఆ మూవీ అందుకే పోయింది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ సినిమా తీసినా సినిమా రిఫరెన్స్ తీసుకున్నప్పుడు సేమ్ అలానే ఉండాలి. ఇప్పుడు నేను సంక్రాంతి గురించి మాట్లాడతాను. సంక్రాంతి సినిమా ఎందుకు హిట్ అయింది? సో సంక్రాంతి సినిమా సో హిట్ అయ్యే సినిమానా కాదా? సంక్రాంతికి వస్తున్న సినిమా, సంక్రాంతి అంటే మళ్ళీ ఆ సంక్రాంతి కాదు, సంక్రాంతికి వస్తున్న సినిమా. సో సంక్రాంతికి వస్తున్న సినిమా ఏమన్నారంటే సో ఇంట్లో ఇల్లాలు ఒంట్లో ఇంట్లో ప్రియులు లెక్క ఉంటుంది. అది ఒక రిఫరెన్స్ అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. దానికి మించి ఉంది. ఇంకా ఇది నేషనల్ అవార్డు కొడుతుంది, ఇది 200 కొడుతుంది, 300 కోట్లు కొడుతుంది, 400 కొడుతుంది, హలో రికార్డులు మిలగవు. సో ఒక గేమ్ చేంజింగ్ మూవీ అవుతుంది, ఇక నేషనల్ అవార్డు ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఏం లేదు ఆడ. హైపే లేదు. సో సినిమా వస్తుంది, మీకు నచ్చుతుంది, పండక్కి పండగ లాంటి సినిమా. బస్ తనకు కావాల్సిన తను ఏమనుకున్నారో దానికంటే రెండింతలే ఉండేసరికి ఫస్ట్ రోజు లేని ఆడియన్స్ సెకండ్ రోజు వామ్మో. ఇప్పుడు బుక్ మై షోలో క్రాష్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు ఈ సినిమాని చూస్తుండే. సో బుక్ మై షో పగిలిపోయేలా ఉంది. సో ఆ కలెక్షన్లు కానీ ఫేక్ కలెక్షన్లు కానీ దీన్ని ఇవ్వడంలే. ఇప్పుడు గేమ్ చేంజర్ అని అన్నారు, ఎందుకంటే సో అది వచ్చిందే 105, 106 గ్రాస్ ఫస్ట్ డేకి. కాబట్టి ఇది 186 వేసుకున్నారు. డాకు మ్యారేజ్కి వచ్చింది ఎంత 35 నెట్. సో 35 గ్రాస్ వాళ్ళు వేసుకున్న ఎంత 56. కానీ వీళ్ళు జెన్యున్గా 45 వచ్చింది, 45 వేసుకున్నారు. సో అది జెన్యునిటీ. ఎందుకు వేసుకున్నారు? అది ట్రోలింగ్స్ వల్ల వేసుకున్నారు. ఆల్రెడీ ఈ 2 సినిమాలకు ట్రోలింగ్ జరిగింది. సో దానివల్ల వీళ్ళు వేసుకోవడం జరిగింది. ఇంకా ప్రధానంగా మన రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలంటే తనకంటే మంచి హీరో, మంచి అంటే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరో చాలా మంది ఉంటారు. తన బేస్ తనకి ఉంటుంది అనమాట. సో ఒక వేరే పంతాలో ఉంటుంది. కరెక్ట్ రామ్ చరణ్ని వాడుకుంటే ఎవరైనా డైరెక్టర్లు రంగస్థలం లాంటి అమ్మ మొగుడు కూడా తీయగలడు, కానీ వాడుకోవాలంతే. సో అది బుచ్చిబాబు సన్న గారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ముఖ్యంగా మన రామ్ చరణ్ గారు ఒక్క మాట అయితే అన్నారు. సో ఇది ఏదైతే నెంబర్స్ ఉంటాయో ఫస్ట్ డే కలెక్షన్స్ అని నా సినిమాలో ఉండదు అని చెప్పేసి, అది తను అలా చెప్పిన తర్వాత కూడా తను ఫేక్ కలెక్షన్లు వేయడం. సో పాజిటివ్ కలెక్షన్స్ తనకు వచ్చినంత వేయలేదు. సో ఇంకా దాని ఫేక్ కలెక్షన్ వేయడం వల్ల ఇంకా ట్రోలింగ్ గురైంది. ఒక్కొక్కరు ఎక్స్ట్రీమ్లో వెళ్ళిపోతున్నారు. ఎక్స్ట్రీమ్ వెళ్ళకండి. సో ఎక్కడైతే మీకు ఎక్స్ట్రీమ్ వెళ్ళారనిపించిందో అది కూడా చాలామంది జెన్యూన్ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ పుష్ప 2ని రామ్ చరణ్ కానీ మెగా ఫ్యాన్స్, ఆల్రెడీ మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్సో. సో వీళ్ళందరూ పుష్ప 2ని సో కిల్ చేద్దాం అనుకున్నారు. ఆ సినిమా అయితే కొడితే బాహుబలి కాదు దంగల్ రికార్డులు లేచిపోయేలా ఉంది. సో అదనమాట. ఒక సినిమాని తొక్కాలనుకున్నప్పుడు దాంట్లో కంటెంట్ ఉంటే అది తొక్కబడదు. ఇది కూడా అంతే. గేమ్ చేంజర్లో కంటెంట్ లేదు. సో అందుకే ఆ సినిమా పోయింది. అది పోయిందనే కాదు, ఆ సినిమా నచ్చకపోవడం వల్ల చాలా మంది చూడట్లేదు. ఇప్పుడు కూడా ఒక మోతాదులో చూస్తున్నారు. సో బుక్ మై షోలో ట్రెండింగ్లోనే ఉంది. స్టిల్ 1055, 1000, 2000 లోపు అయితే టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి పర్ హవర్కి. సో అలాగనే డాగ్ మ్యారేజ్ 3000, 4000 కూడా ఒక్కొక్క హవర్కి బుక్ అవుతుంది. అదే సంక్రాంతి వస్తున్న సినిమా అయితే 12,000 కంటే తక్కువ లేదు.
తర్వాత 20,000కి తక్కువ లేదనమాట. ఇప్పుడే ఒక 17K 18K 19K తగ్గిందిలే, కానీ నిన్న మొన్న చూసుకుంటే తగ్గుతుంది అనుకోండి, ఎందుకంటే సేమ్ మండే కాబట్టి. సో అయితే ఆ 2 సినిమాలతో పోల్చుకుంటే బుకింగ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండి పీక్స్ మన వెంకటేష్ వెంకటేష్ అనుకున్నారా లేకపోతే మాస్ హీరో అనుకున్నారా అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే ఉంది. సినిమాని ఎవరో కిల్ చేయలేదు, సినిమాని మీ హైపే కిల్ చేస్తుంది. హైప్ ఇస్తారు, సినిమాకి ఒక ప్రమోషన్ చేస్తారు, ఆ సినిమాకి ఉన్న కంటెంట్ ఇవ్వండి. మీరు వేరే రిఫరెన్స్ తీసుకున్నప్పుడు అది నిజంగా దాంట్లో ఉందా లేదా అని చూసుకోండి. సో నాకు జెన్యున్గా నేను చెప్పేది ఒక సజెస్ట్ చేస్తాను. సో సినిమా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రమోషన్ మీరు చేస్తారు. ఆ ప్రమోషన్కి అయితే మీరు పక్కడ బందికే ప్రమోషన్ చేయాలి. అది ఏ విధంగా చేయాలి, సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా పరంగానే చేయాలి. కానీ ఒక సినిమా రిఫరెన్స్ తీసుకుని పాస్ట్ సినిమా రిఫరెన్స్ తీసుకొని దానికంటే మించి ఉంటుంది, ఇది ఉంటుంది అది ఉంటుంది దాంట్లో, లేకపోతే దాంట్లో జరిగేది నష్టం మీకే. ఇప్పుడు గేమ్ చేంజర్కి అదే జరిగింది, డాకు మహారాజ్కి కూడా అదే జరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అదైతే పెట్టిన బడ్జెట్ రికవరీ చేసింది కాబట్టి దానికి అంతగా సో ట్రోలింగ్ కానీ జరిగిన. సో దానికి ఎక్కడ ట్రోలింగ్ జరిగిందంటే మన భగవాన్ కేసులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అంటారనమాట. పూర్వేశ్వరతోనే ఇష్టం వచ్చుగా తను కొట్టడం అంటే ఇదంతా తన ఇంటెన్సిటీతో కాదు. సో ఎవరైతే మన విజే గారు ఎవరైతే ఉన్నారో మాస్టర్ గారు, సో తన వల్లనే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే జెన్యున్గా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక ట్రోలింగ్ లెక్క వాళ్ళు ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు. కాబట్టి మనం చెప్పే మాటలు మనల్ని ఇక దెప్పి పొడుస్తుంటాయేమంటమాట. సో మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఇలానే ఉంటుంది. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నవాళ్ళు ఈ సినిమాలో ఇంకా ఒక నార్త్ హీరోయిన్ తీసుకొచ్చి ఇలా చేయడం అనేది చాలా మందికి నచ్చలేదు. దాంట్లో ట్రిమ్ చేశారు పర్సనల్ విషయం అనుకోండి. ఫస్ట్ సాంగ్ రాగానే ట్రోలింగ్ జరిగింది, ఎందుకంటే ఈ విధంగానే పాపం తన అమ్మాయికి తెలియకుండా సో తను కూడా స్టోరీస్ పెట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ముఖ్యంగా సో ఒక సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటే ఆ సినిమాలో ఏముందో అదే ప్రమోట్ చేయండి. సో వేరే విధంగా చేస్తే ఇలాంటి రిజల్టే వస్తుంది. సో ఒక గ్లోబల్ స్టార్ ఉన్నప్పుడు, గ్లోబల్గా తీస్తున్నప్పుడు, సో ఒక మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు, ఒక నేషనల్ అవార్డు అన్నప్పుడు ఇలాంటి సినిమాలకే నేషనల్ అవార్డు రాలేదంటే ఏ విధంగా ఉంటుందో మనకు కూడా తెలుసు. ఆ స్టోరీ లేనప్పుడు సో ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. మీకేం అర్థమైందో నాకు తెలియదు. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్.